హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు బై పూజ. సో ఈ రోజు మనము పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ మీద ఎంసీక్యూస్ చూసుకుందామండి. సో ఫస్ట్ ఎంసీక్యూ చూడండి. ఏ మెంటల్ ఫ్రేమ్ వర్క్ యూజ్ టు ఆర్గనైజ్ నాలెడ్జ్ ఇస్ కాల్డ్. సో ఆప్షన్ ఏ అకామిడేషన్, ఆప్షన్ బి ఈక్విలిబ్రియం, ఆప్షన్ సి స్కీమా, ఆప్షన్ డి అడాప్టేషన్ అండి. సో మెంటల్ ఫ్రేమ్ వర్క్ అన్నా మెంటల్ స్ట్రక్చర్ అన్నా దాన్ని మనము స్కీమా లేదా స్కిమాటా అంటాము. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ చైల్డ్ కాల్స్ ఏ జీబ్రా హార్స్ బికాస్ ఆఫ్ ఇట్ లుక్స్ సిమిలర్ టు ఏ హార్స్. దిస్ ఈజ్. సో ఒక చైల్డ్ జీబ్రాను చూసి హార్స్ అని పిలుస్తున్నాడండి. అంటే ఇక్కడ ఏంటి, డాగ్ ని చూసి కూడా క్యాట్ అని పిలుస్తున్నాడు. సో దీని అర్థం ఏంటి, ఇది వచ్చేసి మనం అజిమ్యులేషన్ అన్నమాట. సో ఆప్షన్ ఏ అకామిడేషన్ కాదు, ఆప్షన్ బి అజిమ్యులేషన్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ లెర్నింగ్ దట్ ఏ జీబ్రా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ హార్స్, ద చైల్డ్ మోడిఫైస్ దేర్ అండర్స్టాండింగ్. దిస్ ఈజ్. మోడిఫై లేదా అడ్జస్ట్ అనేది క్వశ్చన్ లో కనిపిస్తే దాన్ని మనము అకామిడేషన్ అంటాము. సో ఆప్షన్ వచ్చేసి అకామిడేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ అజిమ్యులేషన్ అండ్ అకామిడేషన్ ఇస్ కాల్డ్. సో బ్యాలెన్స్ స్టేట్ కి రావటాన్ని మనము ఈక్విలిబ్రియం లేదా ఈక్విలిబ్రేషన్ అంటారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. విచ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఫిట్టింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఎగ్జిస్టింగ్ స్కీమా. సో న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది స్కీమాలో. అంటే ఏంటి, అజిమ్యులేషన్. సో న్యూ అంటాము. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడాన్ని అజిమ్యులేషన్ అంటాము, ఇన్ఫర్మేషన్ మోడిఫై చేయడాన్ని అకామిడేషన్ అంటాము, బ్యాలెన్స్ స్టేట్ ఈక్విలిబ్రేషన్ అంటాము. సో మెంటల్ ఫ్రేమ్ వర్క్ వచ్చేసి స్కీమాటా అంటాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.